జూలై 15న ప్రపంచ ప్లాస్టిక్ సర్జరీ దినోత్సవం రోజున ప్లాస్టిక్ మరియు పునర్నిర్మాణ శస్త్రచికిత్స ప్రాముఖ్యతపై నెల్లూరు అపోలో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ సీనియర్ ప్లాస్టిక్ సర్జన్ డాక్టర్ పావులూరి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమం జరిగింది. డైరెక్టర్ మెడికల్ సర్వీసెస్ డాక్టర్ శ్రీరామ్ సతీష్, యూనిట్ హెడ్ విశ్వేశ్వర్ రెడ్డితో కలిసి డాక్టర్ పావులూరి శ్రీనివాసరావు ప్లాస్టిక్ సర్జరీ మరియు కాస్మోటిక్ సర్జరీలపై అవగాహన కల్పించారు. ప్లాస్టిక్ సర్జరీ అందాన్ని మెరుగుపరుచుకునే ఆపరేషన్ గానే అవగాహన ఉంటుందని, నిజానికి ప్లాస్టిక్ సర్జరీ రీకన్స్ట్రక్టివ్ సర్జరీ, కాస్మోటిక్ సర్జరీ అని తెలిపారు. హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్, ఫేస్, నెక్ లిఫ్ట్, బ్లిఫరోప్లాస్టీ, బ్రెస్ట్ లిఫ్ట్ వంటి అనేక శస్త్రచికిత్సలు చేస్తారన్నారు. నెల్లూరు అపోలో స్పెషాలిటీ హాస్పిటల్లో ఈ విధానాల ద్వారా ప్లాస్టిక్ సర్జరీ చేసే అధునాతన మిషన్లతో పాటు అనుభవజ్ఞులైన వైద్యులు ఉన్నారని, ఈ అవకాశాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని అపోలో హాస్పిటల్ ప్లాస్టిక్ సర్జన్ డాక్టర్ పావులూరి శ్రీనివాసరావు కోరారు. అందరికీ నమస్కారము. జూలై 15th అంటే వరల్డ్ ప్లాస్టిక్ సర్జరీ డే సందర్భంగా అపోలో స్పెషాలిటీ హాస్పిటల్ ఈ ప్రెస్ మీట్ మెయిన్ గా చేసేదానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే, మీ అందరికీ తెలుసు అపోలో స్పెషాలిటీ హాస్పిటల్ నెల్లూరులో అందరూ సీనియర్ కన్సల్టెంట్సే ఉన్నారు. డిపార్ట్మెంట్ ఆఫ్ ప్లాస్టిక్ సర్జరీ ఆల్మోస్ట్ ఆల్ హాస్పిటల్ స్టార్ట్ అయినప్పటి నుంచి ఉంది. అండ్ దాన్ని డాక్టర్ శ్రీనివాస్ గారు హెడ్ చేస్తున్నారు. 15 years ఎక్స్పీరియన్స్ ఉన్న డాక్టర్ శ్రీనివాస్ అండ్ వన్ ఆఫ్ ది సీనియర్ కన్సల్టెంట్ ఇన్ ప్లాస్టిక్ సర్జరీ అండ్ రీకన్స్ట్రక్టివ్ గా నెల్లూరు జనాలందరికీ సేవలు అందిస్తున్నారు. ఇందులో భాగంగా ఒక 6 months బ్యాక్ మనం కాస్మెటిక్ సర్జరీ క్లినిక్ కూడా స్టార్ట్ చేశాము. ఇప్పుడు మీ అందరికీ తెలుసు కాస్మెటిక్ సర్జరీ లైక్ యువత గానీ, ఈవెన్ ఆఫ్టర్ యాక్సిడెంట్స్ రీకన్స్ట్రక్షన్ గానీ, అన్ని ఆల్ కైండ్స్ ఆఫ్ ప్రొసీజర్స్ అపోలో నెల్లూరులో. ఇంతకుముందంటే ఈ ప్రొసీజర్స్ కంతా చెన్నైకి పోవడము, లేకపోతే మెయిన్ మెట్రోపాలిటన్ సిటీస్ కి పోయేది. అన్ని సేవలు ఇక్కడే స్టార్ట్ చేసాము, ఇంక్లూడింగ్ లైపోసెక్షన్, ఆల్ కాస్మెటిక్ ప్రొసీజర్స్. మీకు డాక్టర్ శ్రీనివాస్ గారు మీకు క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. అసలు వరల్డ్ ప్లాస్టిక్ సర్జరీ డే అంటే దేనికి నిర్వర్తిస్తున్నారు, దాని థీమ్, ఈ సంవత్సరం థీమ్ ఏంది, డాక్టర్ శ్రీనివాస్ గారు మీకు వివరిస్తారు. అట్లే డిపార్ట్మెంట్ ఫ్యూచర్ ఎట్లా ఉండబోతుందో మా యూనిట్ హెడ్ విశ్వేశ్వర రెడ్డి గారు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. థ్యాంక్ యూ. ప్రతి సంవత్సరము ఈ రోజు అనగా జూలై 15th వరల్డ్ ప్లాస్టిక్ సర్జరీ అనేది జరుపుకుంటున్నాము. ఇది ముఖ్యంగా ప్లాస్టిక్ అండ్ కాస్మెటిక్ సర్జరీ గురించి సాధారణ ప్రజల్లో, జనాల్లో అవగాహన పెంచేదానికి చేసుకుంటున్నాము. ఇనిషియల్ గా దీన్ని ఇండియన్ అసోసియేషన్స్ అన్ని కూడా నేషనల్ ప్లాస్టిక్ సర్జరీ ఆఫ్ ఇండియాగా జరుపుకుంటున్నాయి. బట్ దీన్ని ఇంటర్నేషనల్ వైజ్ గా రికగ్నిషన్ రావడం వల్ల రైట్ నౌ వరల్డ్ ప్లాస్టిక్ సర్జరీ అనేది జరుపుకుంటున్నాం. అసలు ప్లాస్టిక్ సర్జరీ అంటే మామూలు జనాల్లో ఉండే అవగాహన నాకు అర్థమైంది. ఈ రోజు కూడా ప్లాస్టిక్ సర్జరీ అంటే ఓన్లీ ఒక బ్యూటీకి సంబంధించిన ఆపరేషన్ మాత్రమే అనే ఫీలింగ్ చాలా మందిలో. సో కానీ ప్లాస్టిక్ సర్జరీ అనేది దీనిలో మల్టిపుల్ బ్రాంచెస్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ బ్రాడ్ గా చెప్పాలంటే రీకన్స్ట్రక్టివ్ సర్జరీ, అదర్వైజ్ మనం తెలుగులో మాట్లాడినట్టయితే పునర్నిర్మాణ శస్త్రచికిత్స విభాగం. రెండవది కాస్మెటిక్ సర్జరీ, ఇది అందాన్ని మెరుగుపరిచే పద్ధతులు అన్నమాట. ఇక్కడ మనం ఇనిషియల్ గా రీకన్స్ట్రక్షన్ సర్జరీ గురించి మనం మాట్లాడుకోవాలి. ఎందుకంటే రీకన్స్ట్రక్షన్ సర్జరీ అనేది నెసెసిటీ, ఇది అందానికి సంబంధించిందని అనడానికి లేదు. ఇక్కడ ముఖ్యంగా మన బాడీలో ఏ పార్ట్ అయినా కానీ, ఏ భాగమైనా కానీ కోల్పోయినప్పుడు దాన్ని మళ్ళీ పునర్నిర్మాణం చేయడానికి ఈ పద్ధతి ద్వారా మనం చేస్తాం. ఇక్కడ చాలా మందికి యాక్సిడెంట్ వల్ల కోల్పోవడం కానీ, పుట్టుకతోనే డెవలప్మెంట్ లేకపోవడం వల్ల, క్యాన్సర్ వల్ల తీసివేయడం వల్ల కానీ, కాలిన గాయాల వల్ల కోల్పోవడం వల్ల కానీ, ఈ 4 సినారియోస్ లో కూడా మన బాడీలో ఏదన్నా భాగం కోల్పోయినప్పుడు దాన్ని పునర్నిర్మాణం చేయడానికి రీకన్స్ట్రక్షన్ సర్జరీ అనేది వస్తుంది. ఇక్కడ రకరకాల పద్ధతులు అనేవి మనం వాడతాం. ఇనిషియల్ గా మామూలుగా తెగిన గాయాలకు తీసుకున్నట్లయితే మచ్చ అనేది లేకుండా చేసే ఫైన్ సూచరింగ్ టెక్నిక్స్, తర్వాత పై లేయర్ ఆఫ్ స్కిన్ మాత్రమే పోయినప్పుడు స్కిన్ గ్రాఫ్టింగ్ సర్జరీస్, నెక్స్ట్ కొంత భాగం కండలాగా ఊడిపోయినప్పుడు దాన్ని ఫ్లాప్ కవర్ సర్జరీస్ ద్వారా, ఇంకా అధునాతన పద్ధతులు తీసుకున్నట్లయితే మనం ఒక భాగంలో కండ మొత్తం పోయినప్పుడు, ఎముక బయటకు వచ్చినప్పుడు ఇంకో భాగం నుంచి రక్తనాళాలతో పాటు తీసుకొచ్చి అక్కడ రక్తనాళాలు కతికిచ్చే విధానం, దీన్ని మైక్రో సర్జరీ అంటాం. ఈ 4 రకాల ద్వారా రీకన్స్ట్రక్షన్ సర్జరీ అనేది చేస్తూ ఉంటాం. నెక్స్ట్ మనం కాస్మెటిక్ సర్జరీ అనేది తీసుకుంటే
ఇవి ఇక్కడ మనకి పేషెంట్స్ అనడానికి కూడా ఉండదు. వీళ్ళు ఆరోగ్యవంతమైన ప్రజలు, సాధారణమైన ప్రజలు, వీళ్ళకి శరీరాకృతిని అందంగా మలిచేదానికి కానీ రూపాన్ని ద్విగుణీకృతం చేసుకునే దానికి కానీ మనం కాస్మెటిక్ సర్జరీ అనేది చేస్తాం. కాస్మెటిక్ ప్రొసీజర్స్ యూజువల్ గా 2 రకాలు ఉంటాయి. ఆపరేషన్ల ద్వారా చేసే రకాలు, ఆపరేషన్లు లేకుండా ఇంజెక్షన్ ట్రీట్మెంట్స్ కావచ్చు, రకరకాల ట్రీట్మెంట్స్ ఉంటాయి. ఇక్కడ మనం బ్రాడ్ గా ఒక 10 ప్రొసీజర్ల గురించి చెప్తాను. ఆపరేషన్ ద్వారా చేసే ప్రొసీజర్లు మనం తీసుకున్నట్లయితే స్టార్టింగ్ ఫ్రమ్ హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్, ఉక్కు సరి చేసుకునే దానికి రైనోప్లాస్టీ, ముఖం వదులుగా ఉన్నప్పుడు చేసే ఫేస్ లిఫ్ట్ సర్జరీ, తర్వాత లిప్స్ అటు ఇటు అంటే సైజు పెద్దగా కానీ చిన్నగా ఉన్నప్పుడు చేసే లిప్ ఆగ్మెంటేషన్ రిడక్షన్ ప్రొసీజర్లు, ఇయర్ కరెక్షన్ ప్రొసీజర్లు, జాలైన్ కరెక్షన్. నెక్స్ట్ ఫిమేల్స్ లో తీసుకున్నట్లయితే బ్రెస్ట్ ఎక్కువగా ఉండే వల్ల బ్రెస్ట్ రిడక్షన్, తక్కువ సైజు ఉండే వల్ల బ్రెస్ట్ ఆగ్మెంటేషన్, వదులుగా ఉన్నప్పుడు చేసే బ్రెస్ట్ లిఫ్ట్ సర్జరీ, మగవాళ్ళల్లో ఛాతీ పెరుగుదల, దీన్ని గైనకోమాస్టీ అంటాం. ఈ ఎంటిటీ అయితే రైట్ నౌ ఆల్మోస్ట్ ప్రతి 10 మంది మగవాళ్ళలో 7 మందిలో ఉంటుంది. సో దీనికి లైపోసెక్షన్, గ్లాండ్ ఎక్సిషన్ ద్వారా ప్రొసీజర్ చేయొచ్చు. ఇది కాకుండా చాలా మందికి అన్వాంటెడ్ ఫ్యాట్ అనేది బాడీలో ఎక్కడైనా నిలబడుతుంది. సో ఈ ఫ్యాట్ ని మనం లైపోసెక్షన్ పద్ధతి ద్వారా, లేటెస్ట్ స్కిన్ బూస్టర్స్ అని ఇలా రకరకాలు ఉంటాయి అన్నమాట. ఈ ప్రొసీజర్లు అన్ని కూడా అనుభవజ్ఞులైన ప్లాస్టిక్ సర్జన్ చేయించుకున్నప్పుడు కాంప్లికేషన్స్ కానీ సైడ్ ఎఫెక్ట్స్ కానీ ఉండవు. సో ఇక్కడ మనం సాధారణ జనాల్లో ఇంకొక అపోహ ఏంటంటే ప్లాస్టిక్ సర్జరీ అంటే ఇది కాస్ట్లీ సర్జరీ అనే ఫీలింగ్ ఎక్కువగా ఉంది. డెఫినెట్ గా కాస్ట్లీ అనేది కాదు. ఎందుకంటే ఏ సర్జరీ కాస్ట్ అయినా కానీ టైమ్ ఆఫ్ సర్జరీని బట్టి, వాడే మన కన్జ్యూమబుల్స్ బట్టి డిపెండ్ అయి ఉంటుంది. సో మిగతా సూపర్ స్పెషాలిటీ బ్రాంచెస్ కానీ బ్రాడ్ స్పెషాలిటీ బ్రాంచెస్ తో కానీ పోలిస్తే ప్రైస్ అనేది ఆల్మోస్ట్ అట్లానే ఉంటుంది. గ్రాస్ గా పెరిగేది అయితే ఏముండదు. ఇంకా ఎక్విప్మెంట్ అయితే మిగతా బ్రాంచ్ల్లో కూడా కాస్ట్లీ ఎక్విప్మెంట్ వాడతాము, ఇక్కడ కూడా కాస్ట్లీ ఎక్విప్మెంట్ వాడతాము.